హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మీకైతే ఒక మంచి 150 గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను. ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు హైవే మీద నుంచి వచ్చిన రోడ్ అన్నమాట. ఈ రోడ్ వచ్చేసి మనకి ఇక్కడ పక్కనే ఉన్న SEZకి వెళ్తుంది. అక్కడ ఒక 30-40 కంపెనీలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకు బెంగళూరు హైవే జస్ట్ మీరు బ్యాక్ సైడ్ అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఒక ½ కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. అక్కడ బిల్డింగ్స్ కూడా కనబడుతున్నాయి హైవే మీద. అదే హైవే అన్నమాట. సో అక్కడ నుంచి మీరు ఇలా బ్యాక్ సైడ్ గానే గమనిస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక 100 ఎకరాల్లో నర్సింగ్ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీ యూనివర్సిటీ కూడా కనబడుతుంది. సో ఈ వెంచర్లో అయితే అక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఉంటున్నారు. ఇక్కడ కూడా ఒకటి కంటైనర్ హౌస్ అయితే వేసుకోవడం జరిగింది బిజినెస్ పర్పస్ పైన. సో ఇది పబ్లిక్, రెగ్యులర్గా పబ్లిక్ తిరిగే రోడ్డుకి మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ అక్కడి నుంచి ఒక 5th ప్లాట్ అవుతుంది మనకు. ఇది 60 ఫీట్ రోడ్ అనమాట. ఈ 60 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక 5వ ప్లాట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. ఇది 25 ఫీట్ల రోడ్డు. ఈ స్టోన్లు ఏవైతే కనబడుతున్నాయో ఈ స్టోన్లు, ఈ రెండు అక్కడ ఉన్న స్టోను, ఇక్కడ ఉన్న స్టోను, ఇది మొత్తం 25 ఫీట్ల రోడ్డు. అయితే ఇక్కడ మీరు ప్లాట్ గమనిస్తే ఈ మొత్తం ఈ రాయి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ స్టోన్ గమనించవచ్చు. ఇది ఒకటి, అక్కడ ఒకటి ఎల్లో స్టోన్ ఉంది, తర్వాత అక్కడ ఒక ఎల్లో స్టోన్, తర్వాత ఇక్కడ ఒక స్టోన్ ఉంది. సో ఇది మొత్తం కూడా 30-45 సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. ఇక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్ వెళ్తే SEZ వస్తుంది. 1 కిలోమీటర్ వెళ్తే నర్సింగ్ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ వచ్చేస్తుంది. 3 కిలోమీటర్స్లో జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది. అట్లనే మనం ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్లు షాద్ నగర్, ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. మనకు హైదరాబాద్ అయితే ఇక్కడ నుంచి 70-75 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్. సో పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి. చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది, ఇల్లు కూడా కట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.